ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని రామగుండం సిపి శ్రీనివాస్ రౌడీ షీటర్లను హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల జిల్లాలోని 218 మంది రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. రౌడీ షీటర్లు నేరం చేస్తే వారి బెయిల్ రద్దు చేశామని సిపి ప్రకటించారు. ఇంకా నేర ప్రవృత్తి ఉంటే పీడీ యాక్ట్ పెడతామని అన్నారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో వారిని గమనిస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని అన్నారు. పద్ధతిలో వారి ప్రవర్తనలో మార్పు ఉంటే వారి మీద ఉన్న రౌడీ షీట్ తొలగిస్తామని తెలిపారు. ఒకవేళ వారి ప్రవర్తన మార్చుకోకుంటే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క కౌన్సిలింగ్ సెషన్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఆల్రెడీ కోడ్ వచ్చింది, పార్లమెంటరీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు May 13th ఎలక్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా ప్రీ ఎలక్షన్స్లో ఏమేమి యాక్టివిటీస్ పోలీస్ నుంచి చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాము. మావోయిస్ట్ సంబంధించింది. కానీ మీరందరినీ రౌడీ షీట్ అని మీద షీట్ పెట్టడం అనేది నాకే మంచిగా అనిపించట్లేదు. అందుకని మీరు అందరినీ చైర్లు వేసి కూర్చోబెట్టాను, లేకపోతే నా ఎండలు నిలబడాల్సింది. వేరే రకంగా బిహేవ్ చేయాలి. పద్ధతి వేరేగా ఉంది. ఒక గొడ్డునైతే ఎంతసేపైనా కొట్టవచ్చు, కట్టెతోన కొట్టి మనం దాన్ని చక్కగా చేస్తాం. కానీ మనిషి మనకు తెలివి ఉంది. మనం ఒక సమాజంలో నివసిస్తున్నాం. సమాజంలో ఒక చట్టం ఉంది. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంది. ఆ చట్టం మాకు కూడా వర్తిస్తుంది. కొంతమంది ఆఫీసర్స్ని కూడా, పోలీస్ ఆఫీసర్ని కూడా హైదరాబాద్లో అరెస్టులు కూడా చేస్తున్నారు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. అది ఎంత పెద్దోడైనా సరే. ఈవెన్ ఒక మన ఇండియాలో హైయెస్ట్ పోస్ట్లో ఉన్నవాడు కూడా అరెస్ట్ కాబడ్డారు. అంటే మన చట్టం అంత పవర్ఫుల్గా ఉంది, మన కోర్ట్స్ అంత పవర్ఫుల్గా ఉన్నాయి, అంత నిజాయితీగా న్యాయంగా ఉన్నట్టు పాలు నీళ్ళు క్లియర్గా చేసేస్తారు. రాకెట్ స్పీడ్లో న్యాయం వచ్చి 100 పాయింట్ కొట్టేస్తారు. అందుకని మనం చూస్తున్నాము కోర్టులలో యావజ్జీవ కారాగార శిక్షలు పడుతున్నాయి. ఈ మధ్య కోర్ట్స్ ఉరి శిక్షలు కూడా వేస్తున్నాయి. సో మీ అందరికీ సింగిల్ వార్నింగ్ ఏంటంటే, మీరు ఇప్పటి నుంచి, నేను ఈ ఎలక్షన్ సంబంధించి చెప్పట్లేదు, నా దగ్గర ఉన్న లిస్ట్ 218 మెంబర్స్ ఇన్ మంచిర్యాల జోన్ పిలుపు విని వచ్చినారు. మీ అందరికీ మీ అందరి మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. మీరందరూ మంచిగా ఇప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతుకున్నారు. ఎవరైనా క్రైమ్ చేస్తుంటే, అరే నేను క్రైమ్ చేశాను, నేను ఎంత అనుభవించాను, ఈరోజు నాకు రౌడీ షీట్ అని పేరు ఉంది, ఇక రౌడీ షీట్ అన్నప్పుడు ప్రతిసారి అయినప్పుడు నన్ను పిలుస్తున్నారు అంటే మీకు అవమానంగా లేదా? 10 ఇయర్స్ ఎవరికైతే మంచి ప్రవర్తన ఒక కేసులో కానీ ఉండకుండా మంచి ప్రవర్తన ఉంటే నేను కన్సిడర్ చేస్తాను మీ రౌడీ షీట్ తీసేయడానికి.